ప్రతి రాజకీయ నాయకుడు వినాల్సిన స్పీచ్ ఇది. ఇండిగో సంస్థ చేసిన పనికి మాలిన పని కారణంగా దేశవ్యాప్తంగా విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే నిన్న నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలతో మళ్లీ హీరో ఇమేజ్ తెచ్చుకున్నారు. రామ్మోహన్ నాయుడు మాట్లాడిన తీరు ఒక్క తెలుగుదేశం నాయకులే కాదు, అన్ని పార్టీల నాయకులు నేర్చుకోవలసిన ఒక మంచి పాఠం. ముందుగా ఇండిగో కంపెనీ సీఈఓ రామ్మోహన్ నాయుడు ముందు చేతులు జోడించి వేడుకుంటున్న ఫోటో గురించి ఒక మీడియా సంస్థ అడగ్గా దానికి రామ్మోహన్ నాయుడు బదులిస్తూ వాళ్ళు చేతులు జోడించింది నాకు కాదు, యావత్ భారతదేశానికి చేతులు జోడించి క్షమాపణలు చెప్పారు. వాళ్ళు చేసిన తప్పుకి ఈ శిక్ష వాళ్ళు అనుభవించాల్సిందే అని చెప్పారు. ఇది చాలా గొప్ప సమాధానం. దేశ ప్రజలంతా ఇండిగోపై కోపంగా ఉన్నప్పుడు ఈ సమాధానం ద్వారా రామ్మోహన్ నాయుడు ప్రజల కోపాన్ని కొంత తగ్గించే ప్రయత్నం చేశారు. ఇక ఇండియా టుడే వారి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయికి రామ్మోహన్ ఇచ్చిన సమాధానాలైతే నెక్స్ట్ లెవెల్. ఇండిగో సమస్యకు సంబంధించి విమానయాన శాఖ మంత్రిగా మీరు బాధ్యత తీసుకుని మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో రైలు ప్రమాదం జరిగితే రైల్వే మంత్రి కూడా ఇలా బాధ్యత తీసుకుంటారా అని రాజ్దీప్ అడిగారు. ఈ ప్రశ్నకు రామ్మోహన్ ఎంత తెలివిగా సమాధానం చెప్పారో చూడండి. మిగతా మంత్రులు కూడా బాధ్యత తీసుకుంటారు అని రామ్మోహన్ చెబితే అది కాంట్రవర్సీ అవుతుంది. ఈయనెవరు మా తరపు చెప్పడానికి అని ఇతర మంత్రులు ఫీల్ అయ్యే అవకాశం ఉంది. లేదు బాధ్యత తీసుకోరు అని చెబితే కేబినెట్ లో రామ్మోహన్ నాయుడు ఒక్కరైనా బాధ్యతగా ఉండేది, మాకు లేదా అని అది కూడా కాంట్రవర్సీ అవుతుంది. రామ్మోహన్ నాయుడు ఏం చెప్పారంటే, ఇతర మంత్రుల సంగతి పక్కన పెడితే ఇప్పుడు నేను వచ్చి మీ అందరి ప్రశ్నలకు సమాధానం చెబుతున్నాను అంటే దానికి మోదీ ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహమే కారణం. ఆయన నుండి మేము నేర్చుకుంటాం. కేబినెట్ లో నేను అందరికన్నా చిన్నవాణ్ణి. నాలాంటి యువకుడికి విమానయాన శాఖ లాంటి కీలక బాధ్యత మోదీ ఇచ్చారంటే అది ఈ దేశ యువత మీద మోదీకి ఉన్న నమ్మకం. ఈ సమాధానం ద్వారా అటు మోదీని మెప్పించారు, ఇటు యువతకు కనెక్ట్ అయ్యారు. ఇంకా రామ్మోహన్ ఏమన్నారంటే, నేను తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాను. చంద్రబాబు నాయుడు గారు నా గురువు. ఏదైనా సంక్షోభం వస్తే బాబు గారు దాన్ని ముందుండి ధైర్యంగా ఎదుర్కొంటారు, సంక్షోభాలను పరిష్కరిస్తారు. సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవడం ఎలాగో ఆయనకు బాగా తెలుసు. నేను ఆయన స్కూల్ నుండి వచ్చాను, ఆయన రూల్ బుక్ ఫాలో అవుతాను అని చెప్పారు. ఈ సమాధానాన్ని రాజ్దీప్ సర్దేశాయి కూడా మెచ్చుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా మాట్లాడాలో రామ్మోహన్ చూసి నేర్చుకోవాలి అని కాంప్లిమెంట్ ఇచ్చారు. రాజకీయాల్లో ఎదగాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని 1కి 10 సార్లు చూసి మీడియాని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.